తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసమే స్వరాష్ట్ర పోరాటం చేశామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్ష అన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ పదం మాయమైందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ సోయిని ఖతం చేస్తారన్నారు. నల్గొండ పాతబస్తీలోని హిందూపూర్ వాటర్ ట్యాంకర్లో డెడ్ బాడీ లభించడంపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజల ప్రాణాలతో చిలగాటమాడే పాలనంటూ విమర్శించారు. కోతల్లేని కరెంట్, పంటలకు సాగునీళ్లు ఇవ్వలేరు, వాటర్ ట్యాంకులో డెడ్ బాడీ ఉన్నా నిద్రలేవరంటూ మండిపడ్డారు. ప్రజలకు సురక్షిత మంచినీళ్లు ఇవ్వలేని సర్కార్ది గలీజు పాలనని విమర్శించారు కేటీఆర్. రేవంత్ రెడ్డి సీఎం కావచ్చు, కానీ ఎన్నటికీ ఉద్యమకారుడు కాలేడన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తిగా మిగిలిపోతారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు హరీష్. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం స్వరాష్ట్ర పోరాటం చేశామని గుర్తు చేశారు. ఏ ఉద్యమకారుడైనా, ఏ పోరాటంలో పాల్గొన్న వాళ్ళైనా ప్రేమను కోరుకుంటారు, గౌరవాన్ని కోరుకున్నారు తప్ప ఇంకేం కోరుకోలేదు. ఆ రోజు రాష్ట్రం వస్తుందనో, సీనన్న ఎమ్మెల్సీ అవుతాడనో, నేను ఎమ్మెల్యే అవుతానో, రసమై ఎమ్మెల్యే అవుతాడని ఎవరు అనుకోలేదు. కొట్లాడినామంతే. చాలా మంది ఇది వస్తుందా అన్నారు, కానీ నిజాయితీగా కేసీఆర్ గారు కొట్లాడిండు, నిజాయితీగా కేసీఆర్ గారు ఉద్యమించిండు. వారి అడుగుజాడల్లో నడుస్తూ వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాళ్ళందరూ ఈ వేదిక మీద ఉండడం నిజంగా చాలా సంతోషం. రాజకీయాల్లో విష సంస్కృతి తెచ్చిందే సీఎం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నవీన్ రెడ్డి గెలుపు ప్రజాస్వామ్య వ్యవస్థకు స్ఫూర్తి అన్నారు. వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు నిరంజన్ రెడ్డి. జూపల్లి కృష్ణారావును మంత్రివర్గం నుంచి తొలగించాలన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. లక్ష్మీపల్లి గ్రామంలో బొడ్డు శ్రీధర్ రెడ్డి హత్య జరిగి 11 రోజులైనా ఇప్పటికీ హంతకులను పట్టుకోకపోవడం దారుణమన్నారు. ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గెలిచినాం, మేమే ఎగిరిపడతలేము ఆకాశవార్త. ఖచ్చితంగా మేము గెలవాల్సిందే కాబట్టి గెలిచినాం. 39 అసెంబ్లీ స్థానాలు గెలిచి కేవలం 1.85% మాత్రమే తేడా గెలిచిన కాంగ్రెస్కు బీఆర్ఎస్కు. ఏదో పెద్ద డజన్ల కొద్ది కొమ్ములు పెట్టుకొని చెలిగే మనగాండ్లాగా మాట్లాడుకుంటా ప్రతి ఒక్కడు బీఆర్ఎస్ ఏదో నేల మీద పడిపోయింది అన్నట్లు ఈ తులనాడి మాట్లాడే సంస్కృతిని విడనాడాలి మొట్టమొదటి వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు నిర్వహించారు. ఆ పార్టీ నేతలు జాతీయ జెండాలు ఆవిష్కరించి